మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధలో మొన్న ప్రసారం చేసిన కథ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుని ఎందరికో షేర్ చేసి అత్యధికమైన వ్యూస్ వచ్చేటట్లుగా ప్రోత్సహించిన ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విని అందరికీ షేర్ చేద్దాం. భగవంతుని సేవ కర్మ విముక్తి. అంటే భగవంతుని సేవ చేస్తే మనం కర్మల నుండి విముక్తి పొందుతామా? అసలు విషయం ఏమిటో ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం. అందరి కష్టసుఖాలు తెలుసుకుని పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజ, నామస్మరణ, నామజపం చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి, రాజా, నీ భక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు, భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. మీరు నాకు కనిపించినట్లే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి మహాప్రభు అన్నాడు. భగవంతుడు రాజును చూసి, ఇది సంభవం కాదు కదా అని చెప్పబోతుండగా రాజు మాత్రం చాలా పట్టుబట్టి, ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అనగా అప్పుడు భగవంతుడు, సరే, రేపు నీ ప్రజలందరినీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా. నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అన్నారు. అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో, రేపు అందరూ రాజుగారితో పాటు కొండ దగ్గరకు వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవాలి, ఇది రాజుగారి ఆజ్ఞ అని దండోరా వేయించాడు. రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు. నడుస్తూ నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒకచోట రాగి నాణాల నిధి కనిపించింది. ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరినీ సమాధానపరిచి, అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరందరూ భగవంతుడిని కలవడానికి వెళ్తున్నారు. ఆ రాగి నాణ్యాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అన్నాడు. కానీ లోభం, ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణ్యాల దగ్గరే ఆగిపోయి ఆ నాణ్యాలను మూటగట్టుకుని తిరిగి తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో, మొదట ఈ రాగి నాణ్యాలను ఇంటికి చేర్చుకుందాం, భగవంతుడిని మనం తర్వాత అయినా చూసుకోవచ్చు కదా అని అనుకున్నారు. రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక అందరికీ ఒకచోట వెండి నాణ్యాల కొండ నిధి కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణ్యాలను మూటగట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. వెండి నాణ్యాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు. భగవంతుడైతే మళ్ళీ ఆయన దొరుకుతాడు కదా అని అనిపించింది. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణ్యాల నిధి కనిపించింది. ప్రజల్లో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఇతరుల్లాగే ఆ నాణ్యాలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఇంకా కేవలం రాజు, రాణి మిగిలారు. రాజుగారు రాణితో అన్నాడు,
చూడు, ఈ ప్రజలంతా ఆశపోతులో భగవంతుడి నిదర్శనం లభించమంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియడం లేదు. భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే. నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు 7 రంగులలో దగదగా మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది. ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నిటినీ మూట కట్టుకోవడం ప్రారంభించింది. మీరు త్వరగా వెళ్ళిరండి, నేను మీరు వచ్చేలోపు వీటన్నిటినీ పోగు చేసి ఉంచుతాను అంది. అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో, ఎక్కడున్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను అని అడిగారు. రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు. ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు. ఓ రాజా, ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను కనిపించను. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు. ఎవరైనా సరే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని శరణు వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుని కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. ఇదండి అద్భుతమైన విషయం. మానవుడు అన్నవాడు జనరల్గా చంచలమైన మనసుతోనే ఉంటాడు. ఇటువంటి ఆకర్షణలకు చాలా లొంగిపోతూ ఉంటాడు. అందులో ఫ్రీగా లభిస్తే అసలు వదులుతాడా? ఏదో సామెత ఉన్నట్టు ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ అయినా తాగేద్దామని అన్నాడంట ఎవడో ఒకడు. అలా ఉంది కదూ. కాబట్టి మన మనస్సుని నియంత్రించుకొని, మనస్సుని కంట్రోల్ చేసుకుని, ఆ భగవంతుని మీద తప్పకుండా మనం ధ్యాస పెట్టి మనసా వాచా కర్మని ఆయన్ని స్మరిస్తూ ఆయన యొక్క కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని అందరినీ కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.